జై గురుదత్త. అంతటా వ్యాపించి ఉన్న ఈ సత్పదార్థానికి మనకు అంటే జీవులకు గల సంబంధం ఏంటో, దాన్ని తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటో భగవానుడు మనకి సాంఖ్యయోగం 17వ శ్లోకంలో చెప్తున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు, అర్జున, దేని చేతైతే ఈ జగత్తంతా కూడా వ్యాపింపబడి ఉందో దాన్ని వినాశనం లేనిదానిగా తెలుసుకో. ఎవడూ కూడా మార్పులు లేనట్టి ఈ సత్పదార్థానికి నాశనాన్ని చేయుటకు సమర్థుడు కాదు. అంటే ఇప్పుడు మన వస్తువులు ఏమన్నా పోయినాయి అనుకోండి, కానీ మనం పోలేదు కదా. అంటే అలాగే ఈ శరీరం కూడా ఒక వస్తువు, ఒక పరికరం మాత్రమే. పరమాత్మ చెప్తున్నారు, ఈ ప్రపంచం అంతా మారుతుంది, కానీ మనం కాదు మారేది. నువ్వు ఆత్మవి, నిన్ను ఎవరు నాశనం చేయలేరు. ఈ నిజం తెలుసుకున్న వాళ్ళకి భయం ఉండదు. ఇలా రోజు ఒక భగవద్గీత శ్లోకమైనా కొంచెమైనా తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.